అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ టాక్స్. 1 డే 2 డే దోశలు వేసుకున్నాక మిగిలిన పిండితో పునుగులు తయారు చేసే విధానం తెలుసుకుందాము. ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి 1 కప్ దోశ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాను కూడా యూజ్ చేయొచ్చండి. 2 స్పూన్ పేని రవ్వ వేయడం వల్ల పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. అలాగే చిటికెడు సోలా పొడి, రుచికి సరిపడినంత సాల్ట్, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న మిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, 2 రెబ్బల కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర క్యారెట్ ఉన్న తుడుం పట్టుకొని యాడ్ చేసుకోండి. పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. పిండి ఉంటలు అనేవి లేకోకుండా మొత్తాన్ని కలుపుకోండి. మరి గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. పలచగా అస్సలు ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పిండి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత చూద్దాము. పిండి అనేది ఇలా ఉంటుందన్నమాట. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక హ్యాండ్ను వాటర్లో తడుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా పునుగులు మొత్తాన్ని వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల పిండిగా లేకోకుండా ఈవెన్గా కుక్ అవుతాయి. ఇలా 2 నిమిషాలు వదిలేయండి. తర్వాత గరిట తీసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ నీట్గా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిగిలిన పిండిని కూడా చిన్న చిన్నగా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఇలా అయినా తినొచ్చు, లేదా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.